ఆఫ్ఘనిస్తాన్ రాజధాని కాబూల్పై పాకిస్తాన్ ఆర్మీ డ్రోన్తో దాడి చేయడంతో దక్షిణాసియాలో ఒక్కసారిగా ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. టీటీపీ అధినేత నూర్ వాలీ మోహ్సద్ లక్ష్యంగా పాకిస్తాన్ దాడులు చేసింది. ఏకంగా తమ రాజధాని నగరంపై బాంబులు వేయడాన్ని తాలిబాన్ సర్కార్ జీర్ణించుకోలేకపోతుంది. పాక్ వైఖరిపై చాలా గుర్రుగా ఉంది. తాలిబాన్ సర్కార్కు చెందిన ఆఫ్ఘాన్ విదేశాంగ మంత్రి అమీర్ ఖాన్ ముత్తాఖీ భారత పర్యటనలో ఉండగా పాకిస్తాన్ ఈ దాడులు చేయడం ఇంకా అలజడికి కారణమైంది. పాక్ బాంబ్ దాడిలో టీటీపీ చీఫ్ నూర్ వాలీకి ఏం కాలేదని, వాలీ క్షేమంగా ఉన్నట్లుగా సంస్థ చెబుతుంది. పాకిస్తాన్ ఆర్మీ తీరుపై సొంత దేశంలోనే తీవ్ర విమర్శలు వస్తున్నాయి. పాకిస్తాన్ ఆర్మీ ఘోరమైన తప్పు చేసిందని ఇమ్రాన్ ఖాన్ నేతృత్వంలోని పార్టీ మండిపడుతుంది. ప్రజల్లో కూడా అలజడి నెలకొంది. పాకిస్తాన్ ప్రభుత్వం ముందు జాగ్రత్త చర్యగా ఇస్లామాబాద్, రావల్పిండితో పాటు ప్రధాన నగరాల్లో ఇంటర్నెట్ను ఆపేసింది. ఇక టీటీపీ చీఫ్ లక్ష్యంగా దాడులు చేసినట్లుగా పాకిస్తాన్ చెబుతున్నప్పటికీ కూడా పాక్ బాంబు దాడిలో కాబూల్లోని కొన్ని దుకాణాలు ధ్వంసమయ్యాయి. ఇంకోవైపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రోత్సాహంతోనే పాకిస్తాన్ కాబూల్పై దాడి చేసినట్లుగా ప్రచారం జరుగుతుంది. కాబూల్లో కీలకమైన బగరామ్ ఎయిర్ బేస్ కోసం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఒత్తిడి చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఆఫ్ఘనిస్తాన్ను లొంగదీసుకోవడాన్ని పాకిస్తాన్ను రంగంలోకి దించి ట్రంపే బాంబు దాడులు చేయించినట్లుగా భావిస్తున్నారు. పాకిస్తాన్ దాడులను ఆఫ్ఘన్లోని తాలిబాన్ సర్కార్ తీవ్రంగా తీసుకుంది. ఆఫ్ఘనిస్తాన్తో పాటు ఆటలు ఆడొద్దని నేరుగా వార్నింగ్ ఇచ్చారు భారత పర్యటనలో ఉన్న ఆఫ్ఘన్ విదేశాంగ మంత్రి అమీర్ ఖాన్ ముత్తాఖీ. हम जैसे हिंदुस्तान के साथ अच्छा ताल्लुकात चाहता है, पाकिस्तान के साथ भी अच्छा ताल्लुकात चाहता है, लेकिन ये ताल्लुकात दोनों तरफ से हो सकता है, एक तरफ से तो नहीं हो सकता है। इसलिए हमारा ख्वाहिश ये है कि ऐसा गलती को तकरार नहीं करना चाहिए। अफगानियों का हौसले नहीं आजमाया, उसको ज़्यादा छेड़ना अगर लोग करता है तो वो एक बार अंग्रेज से पूछे, फिर सोवियत यूनियन से पूछे, फिर अमेरिका से पूछे, फिर नाटो से पूछे, ताकि वो आपको थोड़ा सा समझाए कि भाई अफगानिस्तान के साथ ऐसा खेल करना ये अच्छा नहीं है।